అట్లా కొంతమంది దేవుని మందిరంలో, ఆఫీసుల్లో, ఎక్కడున్న వాళ్ళు ఉన్న స్థలాల్లో ఆయనది పక్కన ఏం పట్టించుకోరు. వాళ్ళకి నోరే ఉండదు, వాళ్ళ కాళ్ళే ఉండవు. వాళ్ళకి ఏంటంటే సైలెంట్గా పని చేసుకొని పోతున్నారు. వాళ్ళకి అప్పగించబడిన పని, వాళ్ళకి ఏ పని అప్పగించినారో ఆ పని పక్కన వాళ్ళు వచ్చి వాళ్ళని నిలబెడుతుంటారు. అరే మీరు ఇట్లుంటే ఎట్లు కదా, మీరు ఇట్లుంటే ఎట్లు సార్, మీరు ఇట్లుంటే ఎట్లు మ్యామ్, ఎట్లు చదువుకుంటారు, ఆఫీసులో ఎట్లా కుదురుతుంది, మీకు అక్కడ ఎట్టు కుదురుతుంది, ఇక్కడ ఎట్టు కుదురుతుంది, ఎవళ్ళు ఎట్లు మిమ్మల్ని పట్టించుకుపోతారు. ఆ పని ఒకటి. ఎన్నిసార్లు నడికట్టుకు బలం కట్టుకోకుండా మన ఇష్టం వచ్చినట్లు చేసి చేయొచ్చులే, వెళ్తే వెళ్ళొచ్చులే, ఉంటూ ఉండొచ్చులే, చదవచ్చులే, ప్రార్థన చేసి చేయొచ్చులే, అంత మన ఆప్షనే. దేవుంది ఏముండదు. ఆదివారం మాత్రమే దేవుడు, సోమవారం నుంచి శనివారం దాకా అంతా మనదే. అది మన టైప్. నీ పనిలో నమ్మకంగా నిశ్శబ్దంగా నిన్ను మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఆ సందర్భాల్లో మరలా రాస్తున్న పరిచి ఇతనిలో బైబిల్ అంతా కనిపిస్తుంది. ఏ దేవుడి పేరు ఆయన లక్షణాలే. అబద్ధమాడనేరని గాడ్ దట్ క్యాన్ట్ లై. ఇక్కడ అలాంటి దేవుడికి ఇంకొక పేరు పెట్టినారు. ఏంటది? బలమయ్యున్న దేవుడు. ఇలాంటి కీర్తనలు చాలా ఉన్నాయి, వేరే దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు సమయ హద్దుబాటును బట్టి మనం చూడలేం, కానీ మనకు బలమయ్యున్న దేవుడు. ఆసాపు కుమారులకు దేవుని యొక్క బలం అవసరమైంది. పరిస్థితులు ఎంతో ఇబ్బందిగా ఉన్నాయి కనుక దేవుని బలం మీద వారు ఆధారపడి ముందుకు సాగిపోవాలని కోరుకున్నారు. ఎందుకంటే 7వ వచనంలో చెప్పబడింది, ఆపత్కాలంలోనికి వచ్చినారు, దాహము కలిగిన స్థలంలోనికి వచ్చినారు, దేవుడు ఆలకించడేమో అనే స్థలంలోనికి వారు వచ్చినారు. దేవుడు వారికి దాహం తీర్చినాడు, వారి ప్రార్థనలు ఆలకించినాడు, వారికి సహాయం చేస్తూ వచ్చినాడు. ఇలాంటి బలహీనలు బలపరచబడి ముందుకు వచ్చినట్లుగా మనము బలహీనలము, మనకు కూడా దేవుని బలం అవసరం. ఇక బైబిల్లో రాయబడి, నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలం. నాకు బలం కావాలంటే ఏమని తెలుసుకోవాలా? నాకు బలహీనత ఉంది అని తెలుసుకోవాలి. అప్పుడు దేవుడు బలం దయచేస్తాడు. మనం బలహీనలు కాదులే అని అనుకుంటే మనం బలవంతులం కాలేం. సార్ చెప్పనా? మనం బలహీనలం కాదు అని అనుకుంటే బలవంతులం కాలేం, బలహీనలుగానే ఉండిపోతాం. దేవుడు ధరించే బలం చాలా రకాలుగా ఉంది. కీర్తనలు మనం కీర్తనలోనే చూస్తాం. 28వ వచనం, Psalm 28 verse 8. యెహోవా తన జనులకు ఆశ్రయము. ఇంగ్లీష్లో చదవమ్మాయి. The Lord is their strength. యెహోవా తన ప్రజలకు, తెలుగులో ఉంది ఆశ్రయము అని, ఇంగ్లీష్లో ఏం రాశారంటే బలము. కనుక మన బలం ఎవరు? యెహోవా. 18వ కీర్తన 1వ వచనములో దావీదు అన్నాడు, యెహోవా ఎవరంటే ఆయన పేరు పెట్టుకున్నాడు దేవుడికి. మనం మన ఇంట్లో పిల్లలకి ముద్దు పేర్లు పెట్టుకుంటాం కదా, అట్లా దేవుడికి పేరు పెట్టినాడు, నా బలమా, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దావీదుకి బలం కావాలన్నా? చెప్పే మాట అర్థమవుతుందా? దావీదుకి బలం కావాలా? 16 ఏళ్ళు లేదా 17 ఏళ్ళు ప్రాయంలో ఎలుగుబంటి వస్తే చంపాడు. తర్వాత సింహాన్ని సెల్ఫీ తీసుకోలేదు. బైబిల్ ఏం రాసినారు? దాన్ని గడ్డం పట్టుకొని చింపేసినాడు. ఎట్ట చంపేసేది కూడా రాసినారు. టిపికల్ డిస్క్రిప్షన్. కాలు పట్టుకునేదే కష్టమైతే అది పట్టుకోకుండా పరిగెత్తిపోయే పరిస్థితులు ఉండగా దాన్ని గడ్డం పట్టుకొని చంపాను. మీకు తెలుసు కదా, సింహం చంపిన వాళ్ళు ఎంతమంది బైబిల్లో? ఎంతమంది? క్వశ్చన్ అర్థం చేసుకోండి. వెరీ గుడ్, చాలా కరెక్ట్గా తప్పు చెప్పినారు. థ్యాంక్ యూ.
మీరు చాలా మంచోళ్ళు తెలుసా. అసలు అందుకే నాకు చాలా ఇష్టం మీరంటే. కరెక్ట్గా చెప్తారు కానీ తప్పు చెప్తారు. వెరీ గుడ్. అంటే మీరు ప్రయత్నం చేస్తున్నారు అని అర్థం. ఎవరిద్దరు? సంసోను, దావీదు. ఇంకా ఏం పేరు? ఒక అతను ఉంటాడు. వెరీ గుడ్. బెనయా అని ఒక సైన్యాధిపతి ఉంటాడు. ఆయన కూడా సింహాన్ని చంపినాడు. కనుక సింహం ముగ్గురు చంపినారు. మనకి ఇద్దరే తెలుసు కనుక నేను అడిగా, వాళ్ళు తెలుసో తెలియదు అని. ఎందుకంటే మనకి పాపులర్ ఫిగర్స్ తెలుస్తారు కానీ అన్పాపులర్ ఫిగర్స్ తెలుసు కదా. దావీదు పాపులర్ కనుక మనకు తెలుస్తుంది. దావీదు, తర్వాత సంసోను, బెనయ, ఈ ముగ్గురు బైబిల్లో పాత నిబంధనలో సింహాలు. సింహం చంపిన వాడంటే మామూలు వేరే వాడు మనుషులను చంపేసి జైలుకి పోయి తిరిగి వస్తేనే దగ్గరికి పోరు ఎవరు వేరే వాళ్ళు ఆయన దగ్గరికి. సింహం చంపేసి తిరిగి వస్తే అది టీనేజ్లోనా అలాంటి వాడికి బలం కావాలా? గోలియాత్ మీదకి వెళ్ళి వడిసెల్లాతో చంపేసిన వాడికి బలం కావాలా? వాయిద్యం చమత్కారంగా వాయించేవాడికి బలం కావాలా? దయ్యాలు కొట్టేవాడికి బలం కావాలా? మనం దయ్యం అనే మాట వింటేనే రాత్రి కల్లో దయ్యం వస్తుంది. అలాంటిది సితార చమత్కారంగా వాయించి సౌలులో నుండి దురాత్మలు వెళ్ళగొట్టేవాడికి బలం కావాలా? సుమేల్ ద్వారా అభిషేకించబడిన వాడికి బలం కావాలా? 75 కీర్తనలు రాసిన వాడికి బలం కావాలా? గుహలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వాడికి బలం కావాలా? దేవుని మందిరానికి నివాస స్థలాన్ని చూడటానికి స్థలం ఏర్పాటు చేసిన వ్యక్తికి బలం కావాలా? 40 సంవత్సరాలు దేవుని ప్రజలను పరిపాలించిన వారికి బలం కావాలా? కావాలా లేదా? కావాలా? ఇప్పుడు చెప్పండి. అలాంటి వాడికే బలం కావాలండి. బైబిల్లో రాసిన దేవుని సంకల్ప ప్రకారం తన ప్రజలకు సేవ చేసిన వాడికి బలం కావాలా? దావీదుని దేవుడు ఏమన్నాడు? హృదయానుసారుడు అన్నాడు. అలాంటి వాడికి బలం అవసరమైతే ఇప్పుడు మనము టీనేజ్లో ప్రభుని గురించి కూడా నాకు తెలిసిండకు నమ్ముకోము, బైబిల్ పొరపాటును కూడా చదవము, తర్వాత ప్రార్థన చెయ్యము, సింహము ఇవన్నీ కార్టూన్ నెట్వర్క్లో చూస్తుంటాం, వడిసెలా ఇవన్నీ సండే క్లాస్ కథలు చెప్తుంటాం. అభిషేకం అంటే ఏం తెలియదు. కీర్తనలు 75 రాసినాడా? అక్కడ చదువుకోవాలంటే కణత వాక్యం చెప్పాలంటే చాలా కష్టం. అబ్బా ఆదివారం వచ్చింది, ఆ కణత వాక్యం చెప్పాలి, లేకపోతే టీచరు ఇబ్బంది పెడుతుంది, అమ్మ నాన్న భోజనం పెట్టరు, టిఫిన్ పెట్టరు అని భయపడుతుంది. ఇప్పుడు రాసిన కీర్తనలు చదువుకోవటానికి ఇంత బద్ధకం అయితే మనకెంత బలం కావాలి మరి? సితార చమత్కారంగా వాయిస్తే దయ్యాలు పోగొడుతుంటే మనం చూసి దయ్యాలు ఎగురుతుంటాయి. మన సంగతి ఏంటి? ఇవన్నీ ఆలోచించినప్పుడు అనిపిస్తుంది అసలుకు దావీదు అనే పేరు ఉచ్చరించడానికి నాలాంటి వాడికి యోగ్యతే లేదు, మీకుందనుకుంటా. అదే వాస్తవమైనప్పుడు దావీదుకి యెహోవా నా బలమా అంటే సింహాన్ని గడ్డం పట్టుకొని చంపిన వాడికి, ఎలుగుబంటిని చంపిన వాడికి, గొలియాతుని చంపిన వాడికి బలం అవసరమైతే దాన్ని కార్టూన్ నెట్వర్క్లో చూసి మనసు తప్పరేంటి? విశ్వాసమును బట్టి హెబ్రీ పత్రికలో చెప్పబడింది, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. వీళ్ళంతా బలహీనులు అంటే ఎవరు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 34 ఆఖరి వరుస చాలు. ఎవరు బలహీనులుగా ఉండి బలపరచబడింది? పైన రాసినారు, రాజ్యాలు జయించిన వాళ్ళు, నీతి కార్యాలు జరిగించిన వాళ్ళు, వాగ్దానాలు పొందిన వాళ్ళు. ఒకళ్ళ గురించి రాశారు ఇక్కడ, సింహముల నోళ్లను, అగ్ని బలములను, ఖడ్గదారను. వాళ్ళెవరంట? తెలుగు పదం అర్థం కాదు కదా, మీకు తెలుగు రాదు, అంతా ఇంగ్లీషేనా? బలహీనులు, ఎవరు వీక్. బలహీనులు సింహపు నోళ్ళు మూసినారండి, బొమ్మను కాదు. ఖడ్గదారులు ఖడ్గం వస్తే తప్పించుకున్నారంట. అలాంటివి చాలా రాశారు కదా. వాళ్ళందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే దే వర్ వీక్ బట్ స్ట్రెంగ్థెన్డ్ బై గాడ్. అలాంటి వాళ్ళే బలహీనులు అంటే ఇక మన సంగతి ఏం చెప్పాలా? అసలు దగ్గరికన్నా పోగలమా?
వీళ్ళెవరు? విశ్వాస వీరుల చరిత్ర 11వ అధ్యాయం. మనకు బలమయ్యున్న దేవుడు. కనుక మన బలం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. 28:8 కీర్తనలో మనం చదివినాము, ఆయన యెహోవా నా బలము, గ్రేషియస్ స్ట్రెంగ్త్, కృపగల బలం. ఉచితంగా ఆ బలాన్ని మనకు ఆయన అనుగ్రహించినాడు. అందుకే ఇప్పుడు విశ్వాసమును బట్టి మనం కూడా బలహీనలుగా ఉండి బలపరచబడాల. దేన్ని బట్టి అని రాశారు అక్కడ? ఒకే ఒక పదం రాసినారు అందరికీ. విశ్వాసం బట్టి హేబెలు, విశ్వాసం బట్టి కయ్యూను, విశ్వాసం బట్టి హనోకు, విశ్వాసం బట్టి నోహు, విశ్వాసం బట్టి అబ్రహాము, విశ్వాసం బట్టి ఇస్సాకు, విశ్వాసం బట్టి యాకోబు. అందరికీ ఒకటే పదం. ఏంటి కామను? బై ఫెయిత్. మనకేం రాసుకోవాలా? మనం మిగతావన్నీ ఏం చల్లవు. ఏమని? బై రెగ్యులర్ అటెండెన్స్, బై ఈటింగ్, బై డ్రింకింగ్, తిరగడం బట్టి, తాగడం బట్టి, లేదా చెప్పడం బట్టి, చేయడం బట్టి, పరిచయం బట్టి, రెగ్యులర్గా ఉండడం దాన్ని బట్టి, అవన్నీ ఏం చల్లదు. విశ్వాసం లేని క్రియలు, ఆల్ దట్ వర్క్స్ దట్ హ్యాస్ నాట్ ఫెయిత్, హ్యావ్ నో ఫెయిత్ ఇస్ డెడ్. విశ్వాసం లేని క్రియలు మృతం. కనుక ఎవ్రీథింగ్ మస్ట్ బి యాడెడ్ బై ఫెయిత్. విశ్వాసములో ఉండాలి. కనుక బలం ఎలాగొస్తుందంటే, మొదటిది ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా బలహీనులు బలపరచబడతారు. మనకు బలమయ్యున్న దేవుడు. అందుకే ఆయనకి పేరు రాశారు 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ వచనంలో, విశ్వాసమునకు కర్త, ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. విశ్వాసమును బట్టే, ఇంకా మిగతా దేన్ని బట్టి కాదు. మన క్రియలను బట్టి, మన భక్తిని బట్టి, మన వైరాగ్యాన్ని బట్టి, మన ధర్మాన్ని బట్టి, మన సహాయతను బట్టి, మన మంచి నో, ఆల్ బై ఫెయిత్. అంటే విశ్వాసము ద్వారా ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాం. అది మనం గుర్తించుకో. రెండోది చూస్తామా? కీర్తనలు 18 verse 32. Psalm 18 verse 32. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు. ఇదేం బలము? ఇది ఏమి బలమో? సరే, తెలుగులో నేనే చెప్తా, మీరు ఎట్లా చిన్న చిన్న చెప్పరు కదా. గైడింగ్ స్ట్రెంగ్త్, ధరింపచేయు బలం. బెల్ట్ కట్టుకుంటాం కదా, ఎందుకు కడతారు బెల్ట్? గ్రిప్. ఏదైనా పని చేసేవాళ్ళు పాతకాలంలో నడుము కట్టుకునేవాడు. అందుకే యేసుప్రభువు వారు కూడా యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యుల పాదాలు కడగటానికి పూనుకోక మునుపు ఒక పాత్ర తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని టువాల్ తీసుకొని ఏం చేశాడు? నడుముకు నడుముకు కట్టుకోవడం ఆ దినాల్లో పని చేయటానికి పూనుకున్నట్లు. ఇప్పుడు ప్రభు బలాన్ని మనం ఏం చేసుకోవాలంట? నడుముకు కట్టుకో. అంటే పూనుకుంటున్నాం. ఏం పనికి పూనుకున్నాం? మనకు అట్లది ఏమి ఉండదు కదా, పూనుకునేది ఏమి ఉండదు, అన్నీ వదిలేసేదే. అసలు పూనుకుంటే కదా వదిలేయటానికి. ప్రభు పనికి పూనుకున్నాడు, అందుకే అలాగే చేసినాడు. ప్రభు ఎన్నిసార్లు నడుము కట్టుకున్నట్లు బైబిల్లో రాశారు? ఎన్నిసార్లు కట్టుకున్నాడు? యేసు ప్రభువే నడుము కట్టుకున్నాడంటే, ఇది మీకు తెలుసో తెలియదు, తెలంగాణలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తి నడుము కట్టుకున్నాడంటే ఓ పని చేయటానికి బలమైన ప్రతిజ్ఞ, ప్రమాణం చేస్తున్నాడు అని అర్థం. వాళ్ళు మందిరంలో నడికట్టు కట్టుకొని పనిచేస్తారు బ్రదర్ అంటారు గ్రామాల్లో. అంటే అర్థం ఏంటి? అంత తేలిగ్గా పని వాళ్ళు వదలరు, అది అయిపోయేదాకా చేస్తూనే ఉంటారు. నడికట్టు ఏం జ్ఞాపం చేస్తుంది అంటే, నేను బహుశా అలసిపోతానేమో శరీరంలో చేసి, నాకు అలసిపోకుండా ఇదేం చేయాలా? ఇట్ మస్ట్ గివ్ స్ట్రెంగ్త్. నాకు అది బలం ఇస్తూనే ఉండాలి. నేను వంగి లేకపోతే కూర్చొని లేచి నిలబడి ఇట్లా నేను అలసిపోయే అవకాశం ఉంది. ఇట్స్ ఏ లాస్టింగ్ వర్క్. అది నిలిచి ఉండి పనిచేసే పని. అలాగే ప్రభు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన పని నెరవేర్చక మునుపు శిష్యుల యొక్క పాదాలు కడగటానికి నడికట్టు కట్టుకొని ముందుకు సాగిపోయినట్లు వాక్యంలో మనము గమనిస్తున్నాం. మరి మనం ప్రభు కొరకు ఏమైనా చేసేది ఉందా? ఆయన కృప ద్వారా
కట్టుకొనొచ్చ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యంగా ఉండాలి కదా. ఎప్పుడన్నా కట్టుకున్నట్లు గుర్తుందా? అందుకే బెల్ట్ కట్టుకుంటారు కొంతమంది, ఎందుకంటే యూజ్ స్ట్రెంగ్త్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఒక సైనికునికి బెల్ట్ రాశాడు. ఏం బెల్ట్ అది? సత్యమును గట్టిని కట్టుకునేది ఏం కట్టుకోవాలంటే సత్యం కట్టుకో. బెల్ట్ లేకపోతే బలము లేదు. అందుకే 1:17 అనుకుంటా ప్రకటన గ్రంథం, యేసు ప్రభువారు పునరుత్థానమైన తర్వాత యోహాను భక్తునికి కనిపించిన దృశ్యములో యోహాను భక్తుడు ఆ పునరుత్థానని యేసుని గురించి జ్ఞాపకం చేస్తూ 1:17 1:17 మా పైన చదువు 13. చాలు. ఏంటంట? బంగారు దట్టి. మనం బంగారం అంటే చాలా ప్రశస్తమైనది, కనుక ఎక్కడ కొద్దిగా తొలుము 2 తలలు దట్టే కట్టుకున్నారు. బెల్ట్ మాదిరే కట్టేసినారు, బంగారు బెల్ట్. అది ఆయన యొక్క దైవత్వానికి స్పీక్స్ ఆఫ్ ద డివినిటీ. అందుకే యేసు ప్రభువారు భూమి మీద జన్మించినప్పుడే తూర్పు దేశ జ్ఞానులు బంగారము, తామ్రాణి, గోళం ఆయనకు తీసుకు. ఆయన దైవత్వంతో మిళితమైన వాడు కనుక దైవ కార్యాలు మనం పూనుకోవటానికి ప్రభు ఎలాగూ యోహాను 13లో టవాలు కట్టుకున్నాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో బంగారు దట్టే కట్టుకున్నాడు. తర్వాత చూడండి, యెషయా గ్రంథం అనుకుంటా 11:5 చాలు సిస్టర్. ఇప్పుడు ఎన్నిసార్లు ప్రభువారు కట్టుకున్నట్లు రాసినారు? 3 సార్లు. యెషయా గ్రంథము 11:5లో ఒకటి. యెషయా గ్రంథం 11:5లో ఏం కట్టుకొని ఉన్నాడు? నీతి, సత్యం. నీతి ఏం జ్ఞాపం చేస్తుంది? ఆయన రాజరికాన్ని జ్ఞాపం చేస్తుంది. ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ కింగ్షిప్. ఆయన రాజుగా సత్యాన్ని, నీతిని కట్టుకొని ఉన్నాడు. రెండవది యోహాను సువార్త 13వ అధ్యాయం ఏం జ్ఞాపం చేస్తుంది? ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ సర్వెంట్హుడ్. ఆయన దేవుని దాసుడుగా పరిచర్య చేయటానికి వచ్చిన వ్యక్తిగా టవాలు కట్టుకొని ఉండటం మనం చూస్తాం. మూడవది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం ప్రకారం బంగారు దట్టి నడుముకు కట్టుకొని ఉన్నాడు. ఏ జ్ఞాపం చేస్తుంది? స్పీక్స్ ఆఫ్ హిస్ ప్రీస్ట్హుడ్. ఈజ్ అవర్ కింగ్, ఈజ్ అవర్ గాడ్ సెంట్ సర్వెంట్, ఈజ్ అవర్ ప్రీస్ట్. ఆయన మన రాజు, ఆయన దేవుని ద్వారా పంపించబడిన సేవకుడు. ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా, మన్నించండి, అపోస్తల కార్యాలలో రాయబడింది కదా, ఏమి చేయుటకు తన పరిశుద్ధ సేవకుడైన దేవుడు తన పరిశుద్ధ సేవకుడని యేసును పంపెనో, ఏవి జరగవలనని ఏర్పాటు చేయబడినో అవన్నీ చేయుట కొరకై దేవుడు పంపిన పరిశుద్ధ సేవకుడైన యేసు. కనుక క్రైస్ట్ ఈజ్ ద హోలీ సర్వెంట్ ఆఫ్ గాడ్, సెంట్ బై గాడ్ టు సర్వ్ us. మనల్ని సేవించడానికి దేవుని ద్వారా పంపించబడిన పరిశుద్ధ సేవకుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన కొరకై శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా ఇప్పుడు మనము ఆయన యొక్క కుమారులు, కుమార్తెలు, దాసులు, దాసురాండ్రు, ఆయన పరిచయంలో భాగస్థలంగా మార్చబడుతూ వచ్చినాం. ఇప్పుడు ఆయన దట్టి కట్టుకొని పరలోక స్థలంలోనికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ దట్టి మనకిస్తున్నాడు. ఇప్పుడు మరి న్యాయం అనే దట్టి కట్టుకుంటారా? దాసత్వం టవాలు కట్టుకుంటారా?
బంగారం కట్టుకుంటారా? ఏమి కట్టుకోరా? మొదట టవాలు కట్టుకోవాలి కదా. అంటే అర్థం ఏంటి? దీనుడుగా, దాసుడిగా దేవుని సేవించడానికి ఇష్టపడాలి కదా. తర్వాత రాజులైన యాజక సమూహముగా ఆయన మనల్ని చేసినాడు. అప్పుడు నీతిని కట్టుకోవాలా, సత్యాన్ని కట్టుకోవాలి. తర్వాత యాజకులుగా ఆయన సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయటానికి బంగారం. ఇది క్రమేణ ఇట్స్ ఏ ప్రోగ్రెసివ్ గైడింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. మనకు బలమైన దేవునికి ఆనందం. ఇప్పుడు చెప్పండి, ఏ బలమైన మనకు? అవాల బలమా? దట్టి బలమా? బంగారు దట్టి బలమా? అసలు ఏం లేవా? ఏం లేకపోతే ఆయనకు బలమా? ఆయన బలం నాకు అవసరం లేదని జీవిస్తున్నట్లే మనం. ఐ డు నాట్ నీడ్ స్ట్రెంగ్త్ ఎనీవే బికాజ్ ఐఎమ్ స్ట్రాంగ్. ఎలాగంటాం? పౌలు అన్నాడు కదా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును, ఐ కెన్ డూ ఆల్, నాట్ ఓన్లీ సమ్ థింగ్స్, నాట్ ఓన్లీ 2 things, 3 things, 4 things, 5 things, 6 things, 7 things, 8 things, 9. No. I can do all things in Christ that strengtheneth me. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయను. కనుక ప్రభువే మన బలం. క్రైస్ట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఇప్పుడు మరి ఏం సత్యం అనేది దట్టి లేకుండా, సవాల్ అనేది దట్టి లేకుండా, నీతి అనేది దట్టి లేకుండా, బంగారం అనేది దట్టి లేకుండా ప్రభు యొక్క శరీరంలో ఎలాగ పాలు పొందాలా? 1 ఉండాలి కదా, 2 ఉండాలి కదా, 3 ఉండాలి కదా, 4 ఉండాలి కదా. 1 లేకపోతే 4 ఎలాగొస్తాయి? 1 లేకపోతే 3 ఎలాగొస్తాయి? 1 లేకపోతే 2 ఎలాగొస్తాయి? ఇక దట్టి లేకపోతే ఏమని అర్థము? ఐ ఆమ్ నాట్ రియలీ గైడెడ్ బై స్ట్రెంగ్త్ టు సర్వ్ హిమ్. ఆయన ద్వారా బలపరచబడి ఆయన సేవించడానికి నేను పూనుకోలేదు అని అర్థం. నేను దేవుని సేవించకపోతే ఏమవుతా? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయమ్మా? నేను ప్రభువును సేవించటానికి నడికట్టి కట్టుకోకపోతే ఏమవుతాను? I have only 2 masters. Either I serve the master who is Jesus Christ, or I have to serve my former master called Satan. నాకు 2 యజమానులు. ఒకటి నా కొరకే ప్రాణం పెట్టిన యేసు, నన్ను నరకానికి నడిపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ నిద్రారాత్రుల్లో అన్ని మానేసి తిరుగుతున్న సాతాను. నేను ప్రభువుని సేవించకపోతే ఏమైతే? ఇట్స్ నాట్ ఆప్షన్. మన సాతానుడు వస్తాడు కదా పక్కన, ఖాళీగా దయ్యాలు ఎళ్ళగొట్టి నీళ్ళు ఖాళీగా పెడితే ఎవరు వచ్చినారంట? మరీ చెడ్డమైనవి తీసుకొని వస్తాయి. కనుక వాడు ఖాళీకి పెట్టాడు, ఖాళీకి వదిలేయడు. పర్వాలేదు వీడు ప్రభువుని సేవించకపోయినా వదిలేదు అనుకోడు. దేర్ ఈజ్ నో న్యూట్రల్ ఛార్జ్ ఇన్ ద బిలీవర్స్. either you should be positively charged or negatively charged. If I am not positively charged, I can be neutral. On the other side, I am negatively charged. You got my point? నేను దేవుని సేవించకపోతే నన్ను సాతాను అలాగా వదిలిపెట్టాడు, కానీ వాని వైపు వాళ్ళు లాగివేసే అవకాశం. అందుకే ప్రభు అన్నాడు, ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి వానిని ఘనపరచు. ఎన్నిసార్లు నడికట్టుకు బలం కట్టుకోకుండా మన ఇష్టం వచ్చినట్లు చేసి చేయొచ్చులే, వెళ్తే వెళ్ళొచ్చులే, ఉంటూ ఉండొచ్చులే, చదవచ్చులే, ప్రార్థన చేసి చేయొచ్చులే, అంత మన ఆప్షనే. దేవునిది ఏముండదు. ఆదివారం మాత్రమే దేవుడు, సోమవారం నుంచి శనివారం దాకా అంతా మనదే. అది మన టైప్. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయడు. ఇప్పుడు దాకా ఎన్ని రకాల బలాలు చూసాము? మొదటిది ఏంటి? గ్రేషియస్ స్ట్రెంగ్త్, కృపగల బలం. రెండవది ఏంటి? గైడింగ్ స్ట్రెంగ్త్, ధరించుకునే బలం. మూడో చూస్తామా? కీర్తనలు 33:17 అనుకుంటా. 33:17. ఏ బలము? గుర్రానికి విశేష బలం. దేవుడు మనల్ని ప్రభు కొరకు రక్షణార్థమైన రథం నడిపే గుర్రాలుగా తయారు చేయాలని కోరుతున్నాడు. జంతువులు 2 రకాలు మీకు తెలుసు కదా. మొదటిది ఏంటి? గాడిద. గుర్రం అనేది వెంటనే ఆపోజిట్లో రావాలి, ఇంకా అది ఎలగాల, పుల్ డౌన్ మెనూ మాదిరి.
ఆప్షన్లు టైప్ చేస్తుంటారు కదా మీరు, జెండర్ అని అడిగాడు అనుకోండి, క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ వస్తుంది ఏంటో అనేది. అలాగే ఇది కూడా గుర్రము అని క్లిక్ చేసిన వెంటనే ఇంకోటి ఏం రావాలా, గాడిద అని రావాలా. ఈ రెండింటికి మధ్యలో ఇంకోళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరు, కంచెర గాడిద అంటారు. కంచెర గాడిద అంటే గుర్రము ప్లస్ గాడిద ఈజ్ ఈక్వల్ టు కంచెర గాడిద. అర్థమైందా? ఇట్స్ అ హైబ్రిడ్. కంచెర గాడిద అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. కొంతమంది విశ్వాసులు గాడిద వలె ఉంటారు, కొంతమంది విశ్వాసులు గుర్రం వలె ఉంటారు, కొంతమంది విశ్వాసులు మధ్య రకం హైబ్రిడ్. ప్రభు దగ్గర కూడా పనిచేసేవాళ్ళు హైబ్రిడ్ వాళ్ళు దేవుడికి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, కరెక్ట్గా నేరుగా సూటికి జవాబు చెప్పాలి. మొదట బైబిల్లో గాడిద రాయబడిందా, గుర్రం రాయబడింది, కంచెర గాడిద రాయబడింది? కరెక్ట్, షూరా? కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ. గాడిద మొట్టమొదటి ఎవరి సందర్భంలో రాయబడింది? అబ్రహాం. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహాం గాడిద తీసుకుపోయారు, అంతేనా? గంతగట్టి వ్యాన్ లేచి దేవుడు చూపించి పర్వతం దాకా తీసుకు. కనుక మొదట గాడిదతో జీవితం ఆరంభించబడి, మనం ఆరాధన చేసేటప్పుడు మాత్రము చాలా బాగా చేస్తాం. ప్రభా గాడిద లాంటి నన్ను ఎన్నుకున్నావు ప్రభు. సరే ఎన్నుకున్నాం. అయిపోయిన తర్వాత ఎవరన్నా వచ్చి ఏం గాడిద హౌ ఆర్ యు అన్నారు అనుకోండి, ఏమంటారు అప్పుడు? ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారా? కొంతమంది ఆరాధన చేసేటప్పుడు పంది వలే ఉంటి ప్రభు, కుక్క వలే ఉంటి ప్రభు అని. రాంచి కాదు. బయటకు వచ్చిన తర్వాత చెప్పులు తీసుకునేటప్పుడు హౌ ఆర్ యూ డాగ్, ఎట్లున్నావు కుక్క, ఎట్లున్నావు పంది అంటే ఎవరు ఎట్లా కనిపిస్తున్నావు నీకు, బయటికి రా నీ సంగతి చెప్తా అంటారు. ఇప్పుడు నేను బైబిల్లో మార్క్స్ గమనించాను. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక సందర్భం తీసుకుని రావాలని కోరుతున్నా. మత్తయి 21. ప్రభువును సేవించేవారు ఎలాగున్నారు ఇక్కడ? మొదటి రకం 8వ వచనం, 21:8, మాథ్యూ చాప్టర్ 21:8. ఇది మొదటి రకం. ఏ రకం ఇది? బట్టలు దారి పొడవున పొరిచే రకం. రెండవ రకం తర్వాత వరుస. వెరీ గుడ్. ఇది రెండో రకం. ఏం రకం ఇది? చెట్లు కొమ్మలు నరికి ఉంచిన రకం. మూడో రకం 9వ వచనం, ఏ రకం ఇది? కేకలు వేసే రకం. అని కేకలు వేయిచుండరి. ఇప్పుడు ఎన్ని రకాలు చూసాము? మొదటి రకం ఏంటి? బట్టలు పరిచినారు. రెండో రకం ఏంటి? చెట్లు కొమ్మలు పరిచినారు. దారెంబడంతా పరిచినాడు, కొద్ది కొద్దిగా కూడా కాదు. ఎంత త్యాగం ఉండాలా? ఎన్ని చెట్లు కావాలో, ఎన్ని బట్టలు తీసుకురావాలో, పాతవన్నీ తెచ్చినారు, కొత్తవి తెచ్చినారు, వాళ్ళవే తెచ్చినారు, వాళ్ళు తప్ప బంధువులు తీసుకొని వచ్చినారు. ఏం చేసినారో తెలియదు కానీ దారెంబడంతా పరిచినారు. మూడో రకం ఏంటి? కేకలు వేసిరి. వీళ్ళు పాపము బట్టలు తీసుకురాలేదు, వీళ్ళకి బట్టలు దొరకలేదేమో, వీళ్ళకి చెట్లు నరికే కూడా గొడ్డలు లేదేమో, చెట్లు కూడా ఎవరు నరకలేదేమో. ఇదొక టైప్. నాలుగో రకం 21వ అధ్యాయము 6వ వచనం. చాలు. వీళ్ళెవరు? ఆజ్ఞాపించబడిన ప్రకారం చేసేవాడు. ఏమని ఆజ్ఞాపించినాడు? ఇద్దరిని పంపించి మీరు వెళ్ళండి, దారి మధ్యలో అంటే క్రాస్ రోడ్స్లో కట్టబడిన గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది, దాన్ని విప్పి తోడుకుని రండి, ఎవరైనా అడిగితే ఇది ప్రభుకు కావాల్సింది అన్నారు. వెళ్ళారు, అలాగే చేశారు, అడిగారు, ఇది ప్రభు నాకు కావాల్సింది అన్నారు, విప్పినారు, దాన్ని తోడుకొని వచ్చిన. అంటే ప్రభువు చెప్పినట్లు చేశారు. అక్కడ ఇప్పుడు ఎన్ని రకాలైనారు? 4 రకాలైనారు. ఈ 4 రకాలే ఉంటే బహుశా 21వ అధ్యాయం అవసరం లేదేమో. 5వ రకం
21వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం. చిన్న గాడిద. ఇప్పుడు మీరు చూడండి, ఎన్ని రకాలైన మొత్తము? మొదటి రకం ఏంటి? బట్టలు దారి పొడవున పరిచిన రకం. ఏం బట్టలు మరివి? పట్ట వాడి వదిలేసినవే, బొంతలు గుట్టే బట్టల, తర్వాత కొత్త బట్టల, బ్రాండెడా అన్బ్రాండెడా, కేజీల ప్రకారం తెచ్చినవే, ఓల్డ్ స్టాకా, ఏదో స్టాక్ తెచ్చినారు అంటే కొంత క్రయం చెల్లించినారు. రెండో రకం ఏంటి? కొమ్ములు. వాళ్ళ గొడ్డలు వాళ్ళకి తెచ్చినారు, బయట వాళ్ళకి తెచ్చినారు, చెట్లు వాళ్ళు బయట వాళ్ళు చెట్లు మొత్తానికి నరుక్కొని వచ్చినారు. కొమ్ములు పరిచిన. మామూలుగా ఐగుప్తు ఇజ్రాయెల్ దేశంలో మన మాదిరి చెట్లు ఉండవు, వెరీ రేర్, చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అవి కూడా ఏం చెట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర? ఒలివ చెట్లు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, చాలా తక్కువ అరుదుగా ఆకులు తక్కువ ఉండే చెట్లు వాళ్ళ దగ్గర. కానీ మన మాదిరి వేప చెట్లు, తుమ్ము చెట్లు, కంప చెట్లు ఇవన్నీ ఉండవు అక్కడ. ఒక చెట్టు చాలా విలువ. మీకు తెలుసో తెలియదు అనుకుంటే, గల్ఫ్లో ఓ చెట్టు నరకాలంటే, మీ ఇంటి దగ్గరదే నరకాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకోవాలి. మీ ఇంటి దగ్గర ఒక కొబ్బరి చెట్టు వేసుకున్నాం అనుకో, వేసుకోవటానికి కుదరదు, ఎందుకంటే అదేం పండదు. దానికి సాయిల్ కావాలి. సాయిల్ అంటే తెలుసు కదా, మన్ను. అది పాకిస్తాన్ నుండి కానీ ఇండియా నుండి కానీ మనం సిమెంట్ కొంటాం కదా బస్తాలు, అట్లా బస్తాల్లో కొంటారు. ఒక మనకి మన్ను అంటే అసలు లెక్కే లేదు. అక్కడ సిమెంట్ బస్తాలు ఎలా కొంటారో అలాగ బస్తాలు కొని ఈ చెట్టు వేసుకున్నావు అనుకో, కొంతకాలానికి నీకు ఆ చెట్టు ఏదో అడ్డం వచ్చింది. ఇప్పుడు నువ్వు దాన్ని నరకాలంటే మా ఇల్లు కదా నేను నరకుతానంటే కుదరదు, తీసుకెళ్ళి లోపలేస్తారు. గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకోవాలా, జెన్యూన్ రీజన్స్ రావాలా, దానికి ఒక కమిటీ వస్తుంది, అవన్నీ చేయాలా. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు చెట్టును నరకకుండా దీన్ని తీసుకెళ్ళి రీప్లాంటేషన్, బయట వేరే ఎక్కడ ఇంకో నీకు స్థలం ఉందనుకో, ఇంకో రోడ్డు ఉందనుకో, గవర్నమెంట్ ఎక్కడ నాటాలనుకో అక్కడ తీసుకెళ్ళి దీన్ని నాట. అంటే చెట్టుకు మనిషి కంటే ఎక్కువ విలువిస్తారు. ఈ ఎడారది చెట్టు చాలా అవసరం. అలాంటిది వీళ్ళు కొన్ని కష్టపడి చెట్టు కొమ్మలు నరికేశారు. అంటే మాకు నీడ కంటే నీవే ఎక్కువ, మా కలప కంటే నీవే ఎక్కువ, మా అవసరాల కంటే నీవే ఎక్కువ, అలాగే చేసి మంచివాళ్ళు కదా. మూడవ రకం ఎవరు? ఆకలేసేవాడు, మంట అయిపోయింది. ఎవళ్ళో కష్టపడి ఎవరో ప్రయాసపడుతుంటే వాళ్ళది మనం తీసుకొని పోతుంటాం. మీరు ఉద్యోగాలు చేసే చదివేటప్పుడు ఉంటుంది కదా, అదే 50 మంది క్లాసుల్లో ఉంటారనుకో, సార్ ఏదైనా బోర్డు మీద లెక్క హోంవర్క్ ఇచ్చినాడు అనుకో, ఎవడో మన పక్కన తెలివైనవాడు కూర్చొని ఉంటాడు అనుకో, వాడంతా లెక్కలు చేస్తుంటే మనం అన్ని వనరులు చేసుకొని వాడు మెత్తకుంటాడు. వాడు ఏం చేసినారు అన్న కూడా వాడు ఏమన్నా, వాడే చేసింటాడు అందరికంటే మొదట. వాడు ఏం వీడు పక్కన వాడు సార్ చేశాను సార్ అని. సార్కి రోజు చూసి అలవాటు కదా, నువ్వెట్టు చేసినావురా అంటే, ఇదిగో సార్ చేసినా, పక్కన దాంట్లో చేసేవాళ్ళారా. పక్కన అడుగుతాడు, ఏమిరా వాడిని ఇది చూసినాడా అంటే, వాడు ఎంత అమాయకుడు అంటే చూసినాడు సార్ అని కూడా చెప్పడు, ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత వినుకుంటుంది మళ్ళా. కనుక చేసేది ఒకరు, లాక్కొని పోయి పేరు చెప్పించేది ఒకరు. ఆఫీసుల్లో కూడా అంతే. ఒక ఆఫీసర్ ఏదైనా పని చెప్పినాడు అనుకో, 4-5 ఉంటారు పని చేసేవాళ్ళు ఉంటారు అనుకో, దాంట్లో మిగతా 3 సోమవారాలు ఉంటాడు, ఒకటే చేసేవాడు ఉంటాడు. వాడు చేసింది సోమవారంలో తీసుకెళ్ళి ఆఫీసర్కి చెప్తాడు, సార్ రాత్రి అంతా నిద్ర లేదు సార్. అరే ఏమైందిరా, పని చేసిన వాడు పోయి ఫుల్ పడుకొని ఉంటాడు బిర్యానీ తిని. కష్టపడిన వాళ్ళు ఎవడో కష్టపడి అంటే, కష్టపడేది ఒకరు, క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. ఇది ప్రతి క్లాసులో ఉంటుంది, ఆఫీస్లో ఉంటుంది, ఎక్కడ పని చేసే దగ్గర అంతా ఇదే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. వీళ్ళు నాకు తెలిసి కేకలేసిన వాళ్ళు ఏమి బట్టలు తీసుకురాలేదు, కేకలేసిన వాళ్ళు ఏమి చెట్టు కొమ్మలు నరకలేదు. వీళ్ళు పని ఏంటంటే కేకలేయడం, అంటే వీళ్ళకి వాయిస్ ఎక్కువ ఉంది అని అర్థం. మంట అయిపోయాము భవిష్యత్తు. ఇప్పుడు 4వ రకం ఏంటంటే, ప్రభు చెప్పిన మాట ప్రకారం వెళ్ళి గాడిదని తీసుకు. బంధకాలు ఎవరున్నారు, ఎవరు కట్టబడి ఉన్నారు, ఎవరు ఆదరణ లేకుండా ఉన్నారు, ఎవరు నిరీక్షణ లేకుండా ఉన్నారు, వాళ్ళని తీసుకుని. 5వ రకం ఏంటంటే, సైలెంట్గా ప్రభువుని మోయడం. అర్థమైంది నేను చెప్పే రకం? మౌనముగా ప్రభువుని మోసుకొని ఊరేగించి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, కేకలేసేవాళ్ళు వీళ్ళందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారనుకోండి. యేసు ప్రభు తర్వాత నెక్స్ట్ ఘనత
బట్టలకు వస్తుందా రాదా? మంచి బట్టలు తెచ్చేసినారు. చూడు యేసుప్రభు ఇప్పుడే దాటిపోయాడు, ఇది ఖాళీ కదా, తీసుకొని ఇలా వాడుకోవచ్చు అని అనుకుంటారా? మంచి కొమ్మలు తెచ్చేసినారు, అయ్యో తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర గార్డెన్ దగ్గర ఎక్కడన్నా నాటుకోవచ్చు. బాగా కేకలేస్తున్నాడు, నెక్స్ట్ మా ఇంటికి ఫంక్షన్కి పనికి వస్తాడు అని అనుకుంటున్నారా? ఇప్పుడు దేనికి ఘనత వచ్చింది? బట్టలకా, చెట్లకా, కేకలేసే వాళ్ళకా, తర్వాత తోడుకొని వచ్చిన వాళ్ళకా? మౌనముగా భరిస్తున్న గాడిద. కరెక్ట్ అన్నా మీరు చెప్పేది? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇదే వాస్తవమైనప్పుడు యేసు ప్రభు చుట్టి 5 రకాలైన మనుషులు ఉంటారు. మనం ఏ టైపు? మౌనముగా మన పని మనము ప్రభువును ఊరేగించే పనిలో ఉన్నామా, లేకపోతే కేకలేసే గుంపులో? వాళ్ళు మంచి కేకలే వేసినారు, చెడ్డ కేకలే వేయలేదు. సిలువేము సిలువేము అనే కేకలే లేదు. దావీదు కుమారుడికి జయము జయము జయమని కేకలేసినారు. కానీ ఉత్తమమైనది ఏంటి? దట్స్ గుడ్, దట్స్ నాట్ బ్యాడ్, బట్ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్? మంచి పని ఏంటి? ప్రభుని ఊరేగించు, నా ప్రభుని నేను ఊరేగించు, నా ప్రభుని నేను ఊరేగించు, నా ప్రభుని నేను ఊరేగించాలి. అది గాడిద పిల్ల చేసిన. మిగతా వాళ్ళందరూ మంచి పనులే చేసినారు. శ్రేష్టమైనది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఈ 5 మందిలో 5 రకాల్లో ఏ రకం? మొదటి రకమా, రెండో రకమా, మూడో రకమా, 4వ రకమా, 5వ రకమా? మన రకమే బైబిల్లో లేదా? అప్పుడేంటి? ఆఖరిది కరెక్ట్ కదా? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాక ఏ రకం మనము? అందరూ యేసుప్రభు చుట్టే ఉన్నారు, అందరూ యేసుప్రభును ఒరిజినల్గా పర్సన్గా చూస్తున్నారు. కేకలు వేసేవాళ్ళు చూస్తున్నారు, బట్టలు తెచ్చిన వాళ్ళు చూస్తున్నారు, కొమ్మలు నరికిన వాళ్ళు చూస్తున్నారు, 2 వ్యక్తులు యేసుప్రభు శిష్యులు వాళ్ళు చూస్తున్నారు, గాడిద కూడా చూస్తున్నారు. అందుకే ఎప్పుడో పాట, ఇతరులకు లేనట్టే ఆ ఘనతను నీకిచ్చే రాజువుడాయి కొనియాడు ప్రభు పాద. ఇతరులకు లేదు, కేకలేసే వాళ్ళకి లేదు నిన్ను మోసే భాగ్యము, కొమ్మలు నరికే వాళ్ళకి లేదు నిన్ను మోసే భాగ్యము, తర్వాత బట్టలు పరిసే వాళ్ళకి లేదు నిన్ను మోసే భాగ్యము, ఇరుగు పొరుగు జనసమూహం ఇక్కడ అనేక జనసమూహం వాళ్ళకి లేదు నిన్ను మోసే భాగ్యం, గుర్రానికి లేదు మోసే భాగ్యము. ఏనుకొచ్చింది? సాత్వికుడైన గాడిద. ఇక్కడ ఇలాగున్న తర్వాత ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఎలా కనిపిస్తున్నాడు ఆయన చూడండి. ఎన్నో అధ్యాయం? 19. ప్రకటన బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 19 verse 11. చాలు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? మొత్తం 21 ఎక్కడ కూర్చున్నాడు? వాట్ ఏ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఆఫ్ హిస్ గాడ్లీనెస్, హిస్ కింగ్షిప్. ఆయన రాజరిక వైభవము ఎంత క్రమంగా మారుతూ వచ్చింది చూడండి. మొత్తం 21లో గాడిద పిల్ల మీద భారావాహుడై కూర్చుని వచ్చున్నవాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో తెల్లని గుర్రము పైన నమ్మకమైన వాడు, సత్యసాక్షి, భూపతులకు అధిపతి, ఆది సంభూతుడైన వాడు, ఆయన ఇప్పుడు తెల్లని గుర్రం మీద ప్రభుతో పాటు మనము దినాన ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించుట కొరకాయి భూమి మీద గాడిద పిల్లవలే సాత్వికులుగా, హంబుల్, సైలెంట్. అట్లా కొంతమంది దేవుని మందిరంలో, ఆఫీసుల్లో, ఎక్కడున్న వాళ్ళు ఉన్న స్థలాల్లో పైంది పక్కన ఏం పట్టించుకోరు. వాళ్ళకి నోరే ఉండదు, వాళ్ళకి కాళ్ళే ఉండవు. వాళ్ళకి ఏంటంటే సైలెంట్గా పని చేసుకొని పోతున్నారు. వాళ్ళకి అప్పగించబడిన పని, వాళ్ళకి ఏ పని అప్పగించినారో ఆ పని పక్కన వాళ్ళు వచ్చి వాళ్ళని కలబెడుతుంటారు. అరే మీరు ఇట్లుంటే ఎట్లా సార్, మీరు ఇట్లుంటే ఎట్లా సార్, మీరు ఇట్లుంటే ఎట్లా మ్యామ్, ఎట్లా చదువుకుంటారు, ఆఫీసులో ఎట్లా కుదురుతుంది, మీకు అక్కడ ఎట్లా కుదురుతుంది, ఇక్కడ ఎట్లా కుదురుతుంది, ఎవళ్ళు ఎట్లు మిమ్మల్ని పట్టించుకుపోతారు. నా పని ఒక్కటే, నా యజమానుని ఊరేగించట,
ఐ am called to take up the procession of my king. కేకలేసేది నా పని కాదు, బట్టలు పరిచేది నా పని కాదు, కొమ్మలు నరికేది నా పని కాదు, విప్పేది నా పని కాదు. దిస్ ఈజ్ ద హైయెస్ట్ ప్రివిలేజ్. నాకున్న గొప్ప ఘనత. ప్రతి ఆదివారం వస్తున్నాం, చూస్తున్నాం, అన్నీ వింటున్నాం. ఇక మందాన్ని మనం వెళ్తాం. ప్రభువా, నన్ను ఆ గాడిద పిల్లవలే హెల్ప్ మీ టు సైలెంట్లీ ఇన్వాల్వ్ ఇన్ దై వర్క్ అండ్ ప్రొజెక్ట్ యూ. నీ పనిలో నమ్మకంగా, నిశ్శబ్దంగా నిన్ను మాత్రమే ఊరేగించినట్లు నన్ను గివ్ మీ దట్ బెస్ట్ ప్రివిలేజ్. ఇతరులకు లేని ఘనత నాకు ఇచ్చినావు, అలాగే నన్ను వాడుకోగలరు. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయడి. ఎన్ని రకాలైన బలం చూసాం. మొదటి రకం ఏంటి? గ్రేషియస్ స్ట్రెంగ్త్, కృపగల బలం. రెండవది ఏంటి? గర్డింగ్ స్ట్రెంగ్త్, అంటే ధరించుకునే బలం. మూడవది ఏంటి? తెలుగులో ఏం రాశారు, ఇంగ్లీష్లో ఏం రాశారు? గ్రేట్ స్ట్రెంగ్త్, గొప్ప బలం. ఆయనకి ఇవన్నీ మన యేసు ప్రభులో దాగి ఆ బలవంతుడైన దేవుడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో చెప్పడం, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా ఎలాగున్నప్పుడు, బలహీనులముగా ఉన్నప్పుడు, we were yet weak, Christ died for. ఎంత బలహీనలుగా ఉన్నామంటే, మన పాపం విషయం కూడా అవగాహన లేనంత బలహీనంగా మనం జీవిస్తున్నప్పుడు ప్రభు మన కొరకు బలవంతుడు, యుద్ధశాలి. ఆయన పేరు అదే కదా. యెషయా 9:6-7 చెప్పబడింది. ఏంటది? ఆయనకు ఇమ్మానీయులను పేరు పెట్టు. ఏలైనగా మనకు ఒక కుమారుడు, శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, రాజ్యభారం ఆయన మీద ఉండను. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఇంపార్టెంట్ది ఎగురగొట్టినట్టున్నారు. మైటీ గాడ్ అని రాసి ఇంగ్లీష్లో. బలవంతుడైన దేవుడు బలహీనుడైన మానవుని కొరకు సిలువలో బలహీనుడిగా చేయబడి, వికారుడిగా చేయబడి, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. పరలోక స్థలంలో ఆశీనుడై ఉన్నాడు. అదే ఆయన రాబోతున్నాడు. బలహీనమైన మనము పరీక్షించుకొని యేసుప్రభు రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి బలం పొందిన వారు బలహీనులై ఉండి బలపరచ ఆ గుంపులో మనం కూడా ఉంటూ ఆయన రాకడ కొరకు ఎదురు చూసినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక.